నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను శిశిర. నిన్న అంజనాదేవి గారి 86వ పుట్టినరోజు వేడుకలు చిరంజీవి గారి ఇంట్లో ఘనంగా జరిగాయి. సో ఇంతమంది గొప్ప వ్యక్తుల్ని కన్నా ఆవిడ అంటే ఎంత నా జన్మ ధన్యం అని కూడా చెప్తూ ఉంటారు. సో ఆవిడ బర్త్డే సెలబ్రేషన్స్ నిన్న బాగా జరిగాయి. అసలు ఏంటి ఆ విశేషాలన్నీ మనం అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు రాజకీయ విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు. నమస్తే అండి. నిన్న అంజనాదేవి గారి పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరిగాయి, 86వ పుట్టినరోజు సెలబ్రేషన్స్. సో చిరంజీవి గారి ఇంట్లో జరిగాయి. అంగరంగ వైభవంగా కాకపోయినా వాళ్ళందరి సమక్షంలో అద్భుతంగా జరిగాయి. సో ఆ వేడుకలకు సంబంధించి ఇంత గొప్ప వ్యక్తుల్ని మన దేశానికి అందించారు ఆవిడ. సో ఆ విషయం గురించి మీరేమంటారు? తప్పకుండా అండి. అంటే ఆమె కారణ జన్మరాలు, ఒక కానిస్టేబుల్ గారి వెంకట్రావు గారి భార్య. మధ్యలో ఆయన స్వర్గస్థులైన కుటుంబం మొత్తాన్ని ఒక దారికి తీసుకొచ్చారు. ఆయనతో పాటు ట్రాన్స్ఫర్లు అయినప్పుడు రాష్ట్రం నలుమూలల, ఎక్కడ నెల్లూరు కావచ్చు, ఒంగోలు కావచ్చు, బాపట్ల కావచ్చు, చీరాల కావచ్చు, అన్ని ప్లేసులు బిడ్డలను తీసుకుని వెళ్ళింది. ఓవైపు వజ్రాల లాంటి కొడుకులు, మీరు అన్నట్టు ముగ్గురు, రత్నాలు లాంటి కూతుర్లు. ఏం కావాలి వాళ్ళకి? మీరు అన్నట్టు ఈ దేశానికి అత్యున్నతమైన పద్మవిభూషణ్ చిరంజీవి గారిని అందించిన ఫ్యామిలీ. 4.5 దశాబ్దాల ఆయన అనుభవంలో మనం చూసాం. 69 సంవత్సరాల వయసులో కూడా ఇప్పుడు కూడా సినిమాల్లోనే మకుటంలేని మహారాజు. ఒకవైపు బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంకు, లక్షలాది మంది సేవ చేస్తున్నాడు. కరోనా టైంలో కూడా మనం చూసాం. అనేక మందిని కాపాడాడు. 8 మాసాలు 24 క్రాఫ్ట్స్కి కొన్ని వేలాది మందికి, సినిమా కార్మికులకి ఉచితంగా నిత్యావసర వస్తువులు ఇచ్చారు, రెమిడిసివిర్ ఇంజెక్షన్స్ ఇచ్చారు, ఆక్సిజన్ అందించి బతికిచ్చారు. ఇన్ని చేసిన హీరోని మన దేశంలో ఎవరైనా చూసామా? అటువంటి మెగాస్టార్ని కన్న తల్లి ఆమె. అంటే మగా వృక్షాన్ని ఆమె, ఒక మాతృమూర్తి. ఇంతమందిని కి మార్గదర్శి ఆమె. తల్లి 9 మాసాలు మోసి ఎన్నో పురిటి నొప్పులతో బిడ్డలను కంటది. ఆ బిడ్డలు ప్రయోజకులు అయిన తర్వాత ఆనందాన్ని పొందదు. ఆమె ఎప్పుడు కూడా ఆనందం. 86 సంవత్సరాల వయసులో తన కొడుకుని చూసి ఆనందపడుతుంది, ఒక పెద్ద కొడుకుని. రెండో కొడుకు నాగబాబు కూడా రాజకీయాల్లో రేపో మాపో మంత్రి అవుతున్నాడు. మూడో కొడుకు ఎండలో, మండుటెండల్లో ప్రజల కోసం వెళ్తుంటే పాపం గుండె చలించిపోయి కన్నీడు కార్చింది. తన రిటైర్మెంట్, తన భర్తకు వచ్చే డబ్బుల్ని పింఛన్ ఉంటుంది కదా, ఆ పింఛన్ పార్టీ ఫండ్ ఇచ్చింది కొడుక్కి. కొడుకు రాజకీయాల్లో ఎదగాలని కోరుకుంది. 100% స్ట్రైక్ రేట్ వచ్చి ఆయన కూడా వచ్చి తల్లిని కాళ్ళకి నమస్కారం పెట్టాడు. మనం చూసాం. దేశ రాజకీయాలు శాసించే పరిస్థితిలో ఒక కొడుకు ఉన్నాడు. ఇంకా ఇంకొక కూతుర్లు అయితే, ఇక మాధవి గారు అయితే బ్లడ్ బ్యాంక్ ఆయన్ని చూసుకుంటున్నారు. ఇంకో కూతురు హౌస్ వైఫ్గా ఉన్నారు. ఒక జనరేషన్ కాదు మేడం, ఇక్కడ 3 జనరేషన్స్. వెంకట్రావు గారు, అంజనాదేవి గారికి చిరంజీవి గారు ఎట్లయితే మకుటంలేని మహారాజుగా ఎదిగాడో, ఆ తర్వాత ఆయన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఇంకొక వైపు. వీళ్ళంతా ఈ దేశానికి సంపదగా, దేశ సంపదగా మనం చూడాలి. అటువంటి బిడ్డలను కదా తల్లి, మహాతల్లి, కారణ జన్మరాలు. 2 నెక్స్ట్ జనరేషన్ చూసుకుంటే రామ్ చరణ్ గ్లోబల్ స్టార్గా ఎదిగి ఆస్కార్ లెవెల్లో ఎదిగాడు. ఉపాసన లాంటి కోడలు ఆయనకు, వాళ్ళ వైఫ్ ఉపాసన గారు కూడా చాలా సమాజ సేవ చేస్తున్నారు, వైద్య సేవలు అందిస్తున్నారు. అదేవిధంగా సురేఖ లాంటి కోడలు ఆ ఇంటికి వచ్చింది. తర్వాత ఇప్పుడు చూసుకుంటే నెక్స్ట్ జనరేషన్ క్లింకార, ఇంకొక జనరేషన్ అమ్మాయి కూడా పుట్టి, ఆ 3 జనరేషన్లు ఆమె కళ్ళతో చూసింది. ఎంతకంటే ఆనందం ఆ కుటుంబానికి ఏం కావాలా? మనం కూడా అంటే మన కుటుంబ వ్యవస్థలో వివాహాలు అన్నీ కూడా, భారతదేశం ఒక వస్తైక కుటుంబం. మన సంస్కృతి సంప్రదాయాలు గౌరవించాలా, మనం మన కుటుంబాన్ని గౌరవించాలా. మనం ఇక్కడ చదువుల కోసం ఇతర దేశాలు వెళ్ళి డబ్బులు సంపాదించుకుంటూ డాలర్ల మైకంలో ఇక్కడ తల్లిదండ్రులు కూడా మర్చిపోయి అనాథ శరణాలయాల్లో ఓల్డేజ్ హోమ్లు వేస్తున్నాం. ఇది విన్నాడాలి. ఇప్పుడు కూడా తల్లిని ఎలా చూసుకుంటారు చూడండి. ఆ రోజున పవన్ కళ్యాణ్ గారికి చిరంజీవి గ్యాప్ వచ్చిందన్న వాళ్ళు 100% స్ట్రైక్ రేట్తో కొట్టిన తర్వాత దేశ ప్రధాని మన్ననలు పొంది, ఈయన పవన్ గారు తుఫాన్ అని పార్లమెంట్ నుంచి వచ్చిన తర్వాత డైరెక్ట్గా వాళ్ళ అన్నింటికి వచ్చాడు. వస్తే వాళ్ళ అన్నకి కాళ్ళకి, నా తండ్రి లాంటి, అంటే అన్నలో తండ్రిని చూసుకుంటాడు ఆయన. ఎందుకంటే పవన్ కళ్యాణ్ తీర్చిదిద్దిన వాళ్ళిద్దరే కదా, వాళ్ళిద్దరికి సాష్టాంగ నమస్కారం చెప్తే ప్రపంచం అంతా చూసింది. అరే కుటుంబం అంటే ఇది, అన్నదమ్ములంటే ఇలా ఉండాలా, వదిన మరిదంటే ఎలా ఉండాలి, తల్లి అంటే ఎలా ఉండాలి, చెల్లెలంటే ఎలా ఉండాలని కళ్ళమట్టి నీళ్ళు తెచ్చుకునే సన్నివేశం ఆ రోజు మనం చూసాం. కట్ చేస్తే నిన్నటి రోజున ప్రపంచవ్యాప్తంగా ఒక తల్లి ఎలా ఉండాలి, తల్లిని ఎలా చూసుకోవాలా, భర్త పెళ్ళి అయిన తర్వాత అమ్మను వదిలేసేయటం, లేకపోతే అత్తయ్యని సరిగ్గా చూడకపోవటం, ఇది కాదు మనది గొప్ప సంస్కృతి. మన సంస్కృతిని ఇతర దేశాల్లో ఇది అవుతున్నాం, మనం వెస్టర్నైజేషన్లోకి వెళ్తున్నాం. నిన్న తల్లికి 86 సంవత్సరాల వయసులో ఇంకేం కావాలండి ఆమెకి? ఇన్ని జనరేషన్స్ చూసింది. కొడుకులు పెద్దవాళ్ళు ప్రయోజకులు అవ్వటం చూసింది. మంచి బిడ్డల్ని ఈ దేశానికి అందించింది. కాబట్టి మన వ్యవస్థ కూడా, మన కుటుంబాలు కూడా కుటుంబ వ్యవస్థను కాపాడుకోవాలి.
సనాతన సాంప్రదాయాన్ని గౌరవించాలనే దానికి నిన్న జరిగిన వేడుకలు అంటే కుటుంబాలకు కూడా చాలా ఆదర్శం అంటారు వీళ్ళ ఫ్యామిలీ, చిరంజీవి గారి ఫ్యామిలీ. డెఫినెట్గా ఆదర్శం అండి. ఇప్పుడు నిన్న వాళ్ళ ఇంట్లో ఒక్క చోటే వేడుకలు జరిగినాయని మీరు అనుకుంటున్నారా? ప్రపంచవ్యాప్తంగా అభిమానులంతా ఆమె పుట్టినరోజుని తన తల్లి పుట్టినరోజుగా భావించారు. ఇంత గొప్ప వ్యక్తిని మాకు అందించారని చెప్పి. అదేవిధంగా నేను ఉపాసన గారు రామ్ చరణ్ స్వయంగా పర్యవేక్షణ ఏర్పాట్లు చేశారు బర్త్డే వేడుకలన్నీ కూడా. ఒకవైపు షూటింగ్ బిజీలో ఉండ కూడా రామ్ చరణ్ గారు వచ్చి నాయనమ్మ నాయనమ్మ అని చెప్పంట ఒక ఉపాసన గారు అంటే ఇది మనం నేర్చుకోవాలి. ఎదిగే కొంది ఒదిగుండాల, మూలాలు మర్చిపోకూడదు. 100 కోట్లు 1000 కోట్లు 1,00,000 కోట్లు ఎన్ని ఫ్లైట్లు ఉన్నా ఏమున్నా మనం ఏమైనా తీసుకెళ్తామని గ్యారెంటీ ఉందా? చెప్పండి, గ్యారెంటీ ఏమైనా ఉందా? ఏముండదు. పుట్టుక మరణం మధ్య మనం ఏమి సాధించాం? ప్రేమలు ఆప్యాయతలు అనురాగాలు ఇవే మిగిలేది. కాబట్టి ఎవరైనా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మూలాలు మర్చిపోకూడదు, కుటుంబ వ్యవస్థను కాపాడుకోవాలి. వస్తాయి కుటుంబాలు అంటే భారతదేశం 100 కోట్ల మంది హిందువులు మనోభావాలు కాపాడుకోవడానికి హిందూ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు అని చెప్పి హిందువుల ప్రతినిధిగా పవన్ కళ్యాణ్ అవతరించాడు. రాజకీయాలు నాకు డిప్యూటీ సీఎం కంటే నా హిందువులకి దెబ్బ తగిలితే నాకు తగిలితే భావంతో ఆయన ఉన్నాడు. ఇంకొక ఆయన అన్న ఈ దేశానికి రాష్ట్రపతి అంటున్నారు. అదైతే కనుక ఇంకా అదృష్టం, తెలుగు వాళ్ళు చేసుకున్న అదృష్టం ఇంకోటి ఉండదు. ఇక నాగబాబు రేపు మాపు సెంట్రల్ మినిస్టర్ అవుతుంది. ఏదైనా కానీ ఇటువంటి కుటుంబాన్ని కన్నా ఆ తల్లి నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని మనం మనస్ఫూర్తి కోరుకోవాలి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.